ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇంట్రెస్ట్ ఏముంటుందంటే ఆ పాలిటిక్స్ డైవర్షన్ చేయడం అనేది ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. బీఆర్ఎస్ గద్దెలు కూడా ఓటమని ఒక ముఖ్యమంత్రి చెప్పడం అనేది ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు చేసిన ప్రమాణానికి విరుద్ధం. టీడీపీ పట్ల రాగం వ్యక్తం చేశాడు, బీఆర్ఎస్ పట్ల ద్వేషం వ్యక్తం చేశాడు. అది కూడా ఒక క్రిమినల్ మెంటాలిటీతో చేసిన కామెంట్ అది. సో అయితే ఇది గద్దెలు గుల్లగొట్టమంటే పోలీసులు ఊకుంటారు? గద్దెలు గుల్లగొడితే ఏమైతే ఆ పార్టీ వాళ్ళకి చేతులు నరుకుతారు. ఇలానే కంటిన్యూ అయితే బీఆర్ఎస్ తట్టుకోగలదా? అసలు దానివల్ల బీఆర్ఎస్కి సింపతి వస్తుంది. హరీష్ రావుకి ఏం సంబంధం ఫోన్ ట్యాపింగ్కి? ఒక మంత్రికి ఉన్న ఒక ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్తో సంబంధాన్ని రుజువు చేయగలుగుతారు. వీళ్ళు ఏదో ఒక 9 గంటలు విచారణ చేస్తేనో లేదా రేపు 10 రోజులు జైలు పంపితేనో పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితేనో వెనుక తగ్గే వ్యక్తి కాదు, ఇంకా గట్టిగా అవుతాడు ఆయన. ఆయన ఒక ఫుట్బాల్ లాంటి వ్యక్తి అన్నాడు. కేసీఆర్ గారు సింహం అడవిలో ఉన్న ప్రజల మధ్య ఉన్న సింహమే. బయటికి జై శ్రీరామ్ అన్నా కూడా వాళ్ళు ఆర్ఎస్ఎస్ విధానానికి వాళ్ళు కట్టుబడి ఉండరు. ఈ అన్ని కారణాల వల్ల బీజేపీ అనేది నెక్స్ట్ ఎలక్షన్లో ఒక 10-15% ఓట్లకు పరిమితం అవుతుంది. చెప్పాలంటే ఏం చెప్తారు సార్ అంటే హరీష్ రావు గారి గురించి? ఎవరైనా రాజకీయ నాయకుడిగా ఉండాలి అని అనుకుంటే హరీష్ రావు ఒక పెద్ద విశ్వవిద్యాలయం. ఓకే, ఆయన నుంచి నేర్చుకోవాలి. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ మీద వరుసగా జరుగుతున్నటువంటి కేసులు, వీటన్నిటి మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బి ప్రకాష్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే శ్యామ్. సార్, ప్రధానంగా చూసుకుంటే ఆల్రెడీ నిన్న హరీష్ రావు గారు సిట్ అధికారుల ముందు ఆయన అటెండ్ అవ్వడం జరిగింది. దాదాపు 7 నుంచి ఒక 8 గంటలు ఆయన విచారించడం జరిగింది. సో అసలు దీని మీద ఏం చెప్తారు సార్? అసలుకి న్యాయపరంగానే విచారించారనుకోవచ్చా, లేకపోతే ప్రభుత్వం ఒత్తిడి వల్ల అనుకోవచ్చా? ముందు మీ దిశ కాంప్లిమెంట్స్. పత్రిక కానీ ఛానల్ కానీ ప్రజల సమస్యలను తీసుకొని బాగా మంచి ఇంటర్వ్యూస్ను ప్రసారం చేస్తున్నందుకు మీ టీంకు నా అభినందనలు. థ్యాంక్ యూ సార్. రేవంత్ రెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది. దాదాపుగా నాకు తెలిసి గత 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో కానీ ఈ 12 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇతర భారతదేశ రాష్ట్రాల్లో కానీ ఎవ్వరికి లేని ప్రత్యేకత ఒకటి రేవంత్ రెడ్డి సొంతం చేసుకున్నాడు. అంటే ఇతరులకు లేనిది కాదు అది, బట్ ఎప్పుడో ఒకసారి స్పేరింగ్గా వాడేవాళ్ళు. అంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఈవెన్ ప్రధానమంత్రి అయినా తప్పనిసరి అయితే తప్ప ప్రజల దృష్టిని మరల్చే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయకపోయేది. ఎక్కడో ఒకసారి ఎప్పుడో ఒకప్పుడు, చాలా రేర్. అంటే అది కూడా ఒక రకమైన క్రేజీనెస్, వెర్రితనం పెరిగిపోతుంది అనుకున్నప్పుడు, లేదా తనకు ఉనికికే ప్రమాదం వస్తుంది అనుకున్నప్పుడు స్పేరింగ్గా వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేసేవాళ్ళు. దీనికి మూలం ఎక్కడుందంటే విజయనగర సామ్రాజ్యంలో తెనాలి రామకృష్ణ ఉండేవాడు. రాజుకు సలహా ఇస్తుండేవాడు. అయితే ఒక సమస్యను దాన్ని ముట్టుకోకుండా చిన్నగా చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలని చెప్పేవాడు. ఓకే, ఒక గీతను ముట్టుకోకుండా దాని ప్రాధాన్యతను తగ్గియాలంటే పక్కన పెద్ద గీత గీయాలి. ఇది 16వ శతాబ్దం ఆ టైంలో ఆయన ఇచ్చిన సలహా అది. దీన్ని రాజకీయాలలో స్పేరింగ్గా వాడుకునేటోళ్ళు ఎప్పుడో ఒకసారి తప్ప. కానీ రేవంత్ రెడ్డి రోజు అదే పని చేస్తుంటాడు, ఎవ్రీడే చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే చాలా తప్పులు మాట్లాడుతుంటాడు, చాలా తప్పులు చేస్తూ ఉంటాడు. వాటి నుంచి బయటపడడానికి ఇంకొక సమస్యను తీసుకొచ్చి ముందు పెడతాడు. ఆ సమస్య ఎట్లాంటిది ఉండాలంటే మీడియాకి హెడ్డింగ్ కావాలి, సోషల్ మీడియాకు మీరంతా మాలాంటి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొని రావాలి. ఎందుకంటే ఆ ఇష్యూను ఒక సెన్సేషన్గా, ఒక బర్నింగ్ ఇష్యూగా ముందు తీసుకొస్తాడు. అది ఏమైందంటే ఇది ఎప్పుడో ఒకసారి తెస్తే అర్థం చేసుకోవచ్చు, కానీ పదే తేవడం వల్ల ఆయన పల్చనైపోతున్నాడు. ఒక రాజకీయాలలో
చాలా చిన్న వయసులో అతిపెద్ద బాధ్యత ఆయన ఎత్తుకెత్తుకున్నప్పుడు ఈ చీప్ టాక్టిక్స్ అనేటివి మంచి కావు. నా మిత్రుడు కాబట్టి ఒక సలహా ఇస్తుంది ఏంటంటే, ఇట్లాంటిది ఎప్పుడో ఒకసారి రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికో తను ప్రమాదం నుంచి రక్షించుకోవడానికో ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ప్రతి దానికి వారంలో ఒకసారైనా రెండుసార్లైనా ఈ అస్త్రాన్ని వాడడం వల్ల దానికి అది ఎక్స్పోజ్ అయిపోతుంది ప్రజల్లో. ఇంకెవరు పట్టించుకోరు. ఏ సమస్యను తీసుకొచ్చి ముందు పెట్టినా కూడా జెన్యున్దైనా కూడా పట్టించుకోకుండా అయిపోతుంది. అయితే ఈ సమస్యకు ఇప్పుడు నేను చెప్పిన దానికి సంబంధం ఏంటి అసలు? ఫస్ట్ ఏం చేసిండంటే, ఒక్కరోజు ముందు ఖమ్మం బహిరంగ సభలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడకూడని రీతిలో ఒక కామెంట్ చేశాడు. ఇది సిపిఐ సభలో మాట్లాడుతూ జెండా గద్దెలు గులగొట్టండి, అది కూడా టీడీపీని ఇక్కడ లేకుండా చేసిన బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెలు గులగొట్టండి అన్నాడు. అది ఆయనకు బూమెరంగ్ అయింది, బాగా నెగిటివ్ అయిపోయింది ఆయనకి. అందులో 2-3 విషయాలు ఉన్నాయి. నంబర్ 1 ఏంటంటే, టీడీపీని తను వెనకేసుకొని వస్తున్నాడు, ఆ మెసేజ్ కేంద్రానికి పంపిండు ఆయన. మనం అందరం ఏమనుకున్నామంటే, రేవంత్ రెడ్డి అలవోకగా టీడీపీని సపోర్ట్ చేస్తూ దాన్ని లేకుండా చేసినందుకు బీఆర్ఎస్ జెండా గద్దెలు కులగొట్టమన్నాడు అని మనం అనుకున్నాం. అంతర్లీనంగా ఉన్న మెసేజ్ ఏంటంటే, నేను టీడీపీ మనిషినే, రేపు మీరేమన్నా నన్ను ముట్టుకుంటే నేను భవిష్యత్తులో ఆ పార్టీ కూటమికి నేను నాయకత్వం వహిస్తా అనే ఒక మెసేజ్ పరోక్షంగా కాంగ్రెస్ హైకమాండ్కి ఇచ్చాడు. సో అంటే అక్కడ ఆయన ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి రేపు ఏమైనా ఇప్పుడు ఈ కోల్ స్కామ్ వచ్చింది, ఈ మూడింటిని మనం హరీష్ రావు మీద విచారణ, ఖమ్మంలో ఆయన మాట్లాడిన మాటలు, అంతకంటే ముందు కోల్ స్కామ్, ఈ మూడింటిని విడదీసి చూడొద్దు. కోల్ స్కామ్లో ఏం జరిగింది? ఆయన తన క్యాబినెట్లో ఇంకొక 2 బర్తులు క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఆయనకు. ఎందుకంటే ఆశావాహులు ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మందికి హామీ ఇచ్చాడు, బర్తులు 2 ఉన్నాయి. మరి ఇంకొక 2 మనము ఎట్లా అకామిడేట్ చేసుకోవాలి? దాంతోపాటుగా కోల్ స్కామ్లో తన వాళ్ళకు కూడా తను ఇప్పించుకోవాలనుకుంటాడు కదా. అందుకని ఏం చేశాడంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ పొన్నం ప్రభాకర్ వీళ్ళిద్దరి మీద పరోక్షంగా దాడి మొదలుపెట్టాడు. అంటే అది ఆయన చేయిస్తున్నట్టు ఉండదు బయటికి. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్యాబినెట్లో ఉన్న మంత్రుల మీద ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా ఏ మీడియా కానీ ఏ వ్యక్తి కానీ సాహసం చేయడు, అందులో వ్యాపారంలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే ముఖ్యమంత్రితో పెట్టుకుంటే వ్యాపారాలు దెబ్బతింటాయి. కాబట్టి కావాలనే పరోక్షంగా ఆయన సపోర్ట్తోనే దాడి జరిగిందని అనుకోవచ్చు, అలా అనుమానం లేదు. అయితే మంత్రుల మధ్యలో కుమ్ములాటలు ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పడట్లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ను బదనాం చేసే కార్యక్రమము, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కోల్ స్కామ్లో తన వాళ్ళకు కాంట్రాక్ట్ రావాలని ప్రయత్నం చేయడము, బట్టి అప్పటికే తన వాళ్ళకి ఇప్పించుకోవడము, ఇట్లాంటి సీక్వెన్స్ అంతా చర్చకు వస్తున్న సమయంలో, ఎందుకంటే ఎన్టీవీ జర్నలిస్టుల మీద దాడి జరగడం, ఆ దాడిలో పోలీసులు అనుచితంగా ప్రవర్తించడం, అర్ధరాత్రి పోయి చారిని ఇంటి మీద పోయి దాడి చేసి పట్టుకోవడం, కేసులో లేకపోయినా ఆయన పేరు లేకపోయినా దొంతు రమేష్ని అరెస్ట్ చేయడం, రమేష్ మీద సజ్జనార్ నెగటివ్ కామెంట్స్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా సీక్వెన్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే, గవర్నమెంట్లో ఉన్న పెద్దల మధ్య కుమ్ములాట జరుగుతున్నాయి, మీడియా వర్టికల్గా డివిజన్ అయింది, బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కూడా పడతలేదు. ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేసిండంటే, ఆ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఆయన పొరపాటున ఖమ్మం సభలో టీడీపీ ప్రస్తావన తెచ్చి బీఆర్ఎస్ గద్దెలు కూలగొట్టుకున్నాడు. టీడీపీ ప్రస్తావన తేవడం కరెక్ట్ కాదు, ఆయనకు మంచిది కాదు. బీఆర్ఎస్ గద్దెలు కూలగొట్టమని ఒక ముఖ్యమంత్రి చెప్పడం అనేది ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు చేసిన ప్రమాణానికి విరుద్ధం. ఏమని ప్రమాణం చేస్తారు? రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని అంటాడు. ఆ మీటింగ్లో మాట్లాడినప్పుడు టీడీపీ పట్ల రాగం వ్యక్తం చేశాడు, బీఆర్ఎస్ పట్ల ద్వేషం వ్యక్తం చేశాడు. అది కూడా ఒక క్రిమినల్ మెంటాలిటీతో చేసిన కామెంట్ అది. సో అయితే ఇది గద్దెలు గుల్లగొట్టమంటే పోలీసులు ఊకుంటారా? గద్దెలు గుల్లగొడితే ఏమవుతుంది? ఆ పార్టీ వాళ్ళకు ఆ చేతులు నరుకుతారు, ఊకుంటారా? సో ఇది మొత్తంగా ఏంటంటే ఇప్పుడు హరీష్ రావు డైవర్ట్ చేయడానికి, ఎందుకంటే కోల్ స్కామ్ డైవర్ట్ చేయడానికి టీఆర్ఎస్ గద్దెలు కూలగొట్టం అన్నాడు. టీఆర్ఎస్ గద్దెలు కూలగొట్టం అన్న స్టేట్మెంట్ ముఖ్యమంత్రి ఇవ్వాల్సింది కాదు కాబట్టి
పైనుంచి ఎవరో షెంటినప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలి? తన దగ్గర కొన్ని అస్త్రాలు ఉన్నాయి. అవసరమైనప్పుడు కేసీఆర్నైనా, హరీష్ రావునైనా, కేటీఆర్నైనా విచారణ పేరు మీద పిలిపించవచ్చు. కాబట్టి వెంటనే హరీష్ రావుని పిలిపిమని, ఎప్పుడు రాత్రి 9కి. ఇప్పుడు ఆఫీసులన్నీ బంద్ అయ్యేది 5 గంటలకు. నిజంగానే వీళ్ళు సిట్ వాళ్ళు నోటీస్ ఇవ్వాల్సింది ఎప్పుడు 5 గంటల లోపల ఇవ్వాలి. అట్లీస్ట్ 2-3 డేస్ అన్న టైం ఇవ్వాలి. వాళ్ళు హరీష్ రావు గారికి ఇన్ఫామ్ చేసింది ఎప్పుడు నోటీస్ రూపంలో? రాత్రి 9కి. ఆయన ఉన్నదేమో సిద్దిపేటలో, ఆయన నోటీస్ ఇచ్చిందేమో హైదరాబాద్లో, రమ్మన్నదేమో పొద్దున మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్. అంటే ఎట్లా డైవర్ట్ చేయాలని అనుకున్నప్పుడు హరీష్ రావు దొరికిండు ఆయనకు. వాళ్ళు మాత్రం అంటే చేసిన దానికి డెఫినెట్గా ఎప్పటికైనా ఎంక్వైరీలు జరుగుతూనే ఉంటాయని కూడా చెప్పారు. ఏం చేసిండు? ఏం చేయలేదు. ఫోన్ ట్యాంపింగ్ గురించి ఫోన్ ట్యాపింగ్లో పిలవాల్సింది వీళ్ళని కాదు. ఫోన్ ట్యాపింగ్లో పిలవాల్సింది ఆ ప్రభాకర్ రావును, ఆ హోమ్ సెక్రటరీని. పర్మిషన్ ఇచ్చినందుకు ఆయనని పిలవాలి. నిజంగానే పర్మిషన్ ఆయన దేనికి ఇచ్చిండు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేయమన్నాడు, ఆ లిస్టు బయట పెట్టాలి. దాని మీద ఎంక్వైరీ చేస్తే ఏదన్నా ఆయన హోమ్ సెక్రటరీ ఇచ్చిన పేర్లల్లో లేని పేరు మీద ఫోన్ ట్యాపింగ్ అయితే ఆ అధికారిని పిలవాలి. హరీష్ రావుకి ఏం సంబంధం ఫోన్ ట్యాపింగ్కి? ఒక మంత్రికి ఉన్న ఒక ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్తో సంబంధాన్ని రుజువు చేయగలుగుతారా? ఒకవేళ చెప్తే చెప్పొచ్చు అనుకుందాం. ఏమన్నా ఆధారాలు ఏమన్నా ఉన్నాయా సార్? లేవు, ఏం లేవు. హార్డ్ డిస్కులు లేవు కదా. ఇప్పుడు హార్డ్ డిస్కులు లేవు. వాళ్ళు చెప్పిందే ఆధారం. ఎవరితోనైనా బెదిరించో భయపెట్టో పేరు చెప్పియచ్చు, కానీ ఏ రకంగా సంబంధం ఉంటుంది? ఎట్లా రుజువు చేయగలుగుతారు? హరీష్ రావు దీని వెనకాలన్నట్టు ఏదైనా రిటర్న్గా ఇచ్చిండా? ఓరల్ ఎవిడెన్స్తో చేయలేరు కదా. పోలీసుల ముందు కన్ఫెషన్స్ అనేటివి యాక్సెప్టబుల్ కాదు. మరి హరీష్ రావు రిటర్న్గా ఫలానా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్తాడా? దానికి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే హోమ్ సెక్రటరీ దగ్గర రిటర్న్ పర్మిషన్ తీసుకోవాలి. హరీష్ రావు పర్మిషన్ ఇచ్చినా కూడా చెల్లదు కదా, రిక్వెస్ట్ చేసినా కూడా చెల్లదు కదా. కాబట్టి ఇది కేవలం టైంపాస్. వాళ్ళకి టైంపాస్, మనకు డైవర్షన్ పాలిటిక్స్. ఒక మంత్రిని అంటే సార్, ఒక మాజీ మంత్రిని దాదాపు 7 నుంచి 8 గంటలు అలా ఎంక్వైరీ చేయడం వల్ల అంటే ప్రజలకు ఏం అర్థమవుతుంది అనుకోవచ్చు? అంటే దీంట్లో వాళ్ళంటే ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉంటుందా అసలు? ఏంటి? ఏం లేదు. ఇప్పుడు ఆ రోజంతా సెన్సేషన్ అయింది కదా. ఇప్పుడు ఒక అరగంట సేపు సెన్సేషన్ అయింది అనుకో, మళ్ళీ 2 గంటల తర్వాత కోల్ స్కామ్ గుర్తొస్తుంది, రేవంత్ రెడ్డి మాట్లాడిన తప్పుడు మాటలు గుర్తొస్తాయి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేశాడు అనుకో, అప్పుడేమవుతుంది? అందరి దృష్టి హరీష్ రావును ఏమడుగుతుండ్రో, హరీష్ రావును వేధిస్తున్నారు, హరీష్ రావుకు అనుకూలంగా ఉండే వాళ్ళు విచారణ స్థలం దగ్గర హంగామా చేస్తారు. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈవినింగ్ అయిందంటే డిబేట్స్ స్టార్ట్ అవుతాయి. ఆ డిబేట్స్లలో హరీష్కి అనుకూలంగా ఉంటోళ్ళు, వ్యతిరేకంగా ఉంటోళ్ళు అని మీడియాలో కూర్చుంటారు. మొత్తం మీడియా సెన్సేషన్ అవుతుంది. ఒకవేళ మధ్యాహ్నం వదిలిపెట్టిన అనుకో, హరీష్ని మధ్యాహ్నం వదిలిపెడితే 1 గంట సేపు నడుపుతారు, తర్వాత సాయంత్రం మళ్ళీ మెయిన్ ఇష్యూస్ మీదకి పోతుంది అటెన్షన్. ఇదంతా సోషల్ మీడియాకు పత్రికలకు ఒక రకమైన సెన్సేషన్ క్రియేట్ చేయడానికి 9 గంటల నుంచి ఏం అడిగింది? 8 గంటల నుంచి అడిగింది ఏముంది? ఆయన అడగాల్సింది ఒక్క ప్రశ్న, మీ మీద ఆరోపణ వచ్చింది, దానికి మీ సమాధానం ఏంటి అన్నప్పుడు ఆయన కౌంటర్గా అడుగుతాడు. నేనేమన్నా రిటర్న్గా ఇచ్చినట్టుందా? కౌంటర్ ప్రశ్నలు అడిగిండు అంటే అందుకే అడుగుతాడు. ఆయన రివర్స్ అడుగుతాడు. నా మీద మీరు విచారణ చేయడానికి మీకున్న ఆధారం ఏంది అంటే, ఫలానా ఆయన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు నీ మీద అని అంటారు. అట్లా ఎవరో దాన్ని వేలు మస్తు మంది ఇస్తారు. దాని బేస్ ఏంటి అసలు? రిటర్న్ ఉందా? పోనీ నా ఫోన్లో ఏమన్నా మీరు ట్యాప్ చేశారు కదా, నిజంగానే ఏమన్నా ఉందా నేను మాట్లాడినట్టు? అంటే ఇట్లాంటి అంశాలన్నీ కూడా ప్రస్తావనకు వస్తాయి ఆ విచారణ టైంలో. హరీష్ రావు గారు చెప్పింది ఏంది? అడిగిందే మళ్ళీ అడుగుడు. అట్లా 3-4 సార్లు నన్ను సేమ్ క్వశ్చన్స్ వేసి ఇది చేశారు, అంతకుమించి చేసింది ఏం లేదని. అంటే కేటీఆర్ మీద ఏసీబీ విచారణ జరిగినప్పుడు అది జరిగింది, ఇప్పుడు హరీష్ రావు మీద అదే జరిగింది. ఇట్స్ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ప్రూవ్ చేసేది ఏం లేదు. సో ఇది అలా ఎంక్వైరీ జరగడం వల్ల హరీష్ రావు గారికి అంటే సింపతి కార్డ్ ఏమైనా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? అంటే ఆయన చాలా టాలెస్ట్ లీడర్. అంటే వ్యక్తిగతంగానే పొడుగని నేను అంటలేను, తెలంగాణ పాలిటిక్స్లో టాలెస్ట్ లీడర్ ఆయనే. ముఖ్యమంత్రి గారి తర్వాత కేటీఆర్కు, హరీష్ రావుకు ఆ సెకండ్ పొజిషన్లో ఆ ప్రఖ్యాతి చెందడం అనేది ఆయన ఉద్యమ కాలం నుంచి కూడా ఎదుగుతూ వచ్చిన వ్యక్తిత్వం. వాళ్ళిద్దరు ఇప్పటికే టాప్ లీడర్స్.
కొత్తగా దీంతో సింపతి అవసరమే ఉన్నది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఏదైతే హరీష్ రావు గారు అంటున్నారో, నేను బేసిక్గా అంటే వాళ్ళ బావమరిది కొన్ని లక్షలు అంటే కుంభకోణాలు చేస్తే దాన్ని బయట పెట్టడం వల్ల కక్షపూరితంగా నా మీద ఇవన్నీ చేస్తున్నాడని హరీష్ రావు గారు చెప్తున్నారు. అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇంట్రెస్ట్ ఏముంటుందంటే పాలిటిక్స్ డైవర్షన్ చేయడం అనేది ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. రెండవది ఏంటంటే ఇట్లా హరాజ్ చేయడం వల్ల జైలు పంపడం కావచ్చు, విచారణ పేరు మీద గంటల కొద్ది కూర్చోబెట్టవచ్చు. కొంతమంది బలహీనులు ఏమనుకుంటారంటే ఎందుకు వచ్చిన తనలాట, నాకు ఇది అవసరమా, నాకు నేను వాడిని తిట్టడం వల్ల నాకేం వస్తుంది, అనవసరంగా ఈ టైం వేస్ట్ అంత అవుతుంది, ఈ రకమైన హరాస్మెంట్ అవుతుంది, కొంచెం తగ్గిద్దాంలే అని అనుకుంటారు అన్నట్టు. కానీ హరీష్ రావు గారు అట్లాంటి వ్యక్తి కాదు. ఆయన వేధింపులకు ఎన్నో వేధింపులను తట్టుకొని ఎదిగిన వ్యక్తి. వీళ్ళు ఏదో ఒక 9 గంటలు విచారణ చేస్తేనో లేదా రేపు 10 రోజులు జైలు పంపితేనో పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితేనో వెనుకో తగ్గే వ్యక్తి కాదు, ఇంకా గట్టిగా అవుతాడు ఆయన. ఆయన ఒక ఫుట్బాల్ లాంటి వ్యక్తి అన్నట్టు. బాల్ని ఎంతదంతే అంత ఎక్కువ రివర్స్ వస్తుంది. హరీష్ రావు అనే వ్యక్తి అటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా జంకే వ్యక్తి కాదు, వెనుకో తగ్గే వ్యక్తి కాదు, మాట మీద ఖచ్చితంగా నిలబడే వ్యక్తి. ఎంత దూరమైనా పోతాడు తప్ప వెనుకో తగ్గడు ఆయన. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా నోటీసులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది, అండ్ ఇవాళ రేపు వచ్చే ఛాన్సెస్ కూడా ఉందంటున్నారు. ఏం చెప్తారు దానికంటే? వరుసగా అందరినీ ఆర్డర్లో తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నోటీసులు రావడానికి పెద్దగా ముఖ్యమంత్రి అనుకుంటే ఎవరినైనా ఏదైనా చేయొచ్చు కదా. ఇప్పుడు చట్టం కూడా ఎట్లుంటుందంటే ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చినావు ఇంటర్వ్యూ తీసుకోవడానికి, నేను ఇప్పుడు నువ్వు ఇక్కడనే కూర్చుంటావు, నేను మా పిఏకి చెప్పి ఈ పక్కనున్న రామ్గోపాల్పేట్ పోలీస్ స్టేషన్లో నా మీద దిశ శ్యామ హత్యా ప్రయత్నం చేయడానికి వచ్చిండు అని నేను ఒక చిన్న మెసేజ్ ఇచ్చాను అనుకో, నీతో మాట్లాడుకుంటానే, ఇంటర్వ్యూ అయ్యే లోపల పోలీసులు వస్తారు, నేను అరెస్ట్ చేస్తారు, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు, మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు, అక్కడ నుంచి నేను జైలు పంపుతారు. సో ఇదంతా అధికార బలం అనుకోవచ్చు. ఎప్పుడైనా ముఖ్యమంత్రి చేతిలో ఈ పోలీస్ వ్యవస్థ అనేది తన ఆదేశాల మేరకు పనిచేసే క్రమంలో వాళ్ళకు విచక్షణ ఉండదు. ఉండాలి వాస్తవంగా. వాళ్ళు ఏం చేస్తారు అనేది చట్ట ప్రకారం చేయాలి. కానీ నాకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అట్లా చట్ట ప్రకారం పనిచేసే అధికారులు ఎప్పుడో ఒకసారి కనబడతారు. అంటే లక్షల్లో ఒకరు ఉంటారు. మన పోలీసులు అంత నిజాయితీగా ట్రాన్స్ఫర్ అయినా పర్లేదు, సస్పెండ్ అయినా పర్లేదు, నా ఉద్యోగం అయినా పర్లేదు, నేను మాత్రం భారత శిక్షణ స్మృతికి ఇప్పుడు మార్చలేదు పేర్లన్నీ, వాటికి నేను కట్టుబడి ఉంటా, భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటా అని చెప్పగలిగే అధికారులు ఎవరు లేరు. ఎంత దూరం పోతారంటే తీసుకుపోయి చంపే అంటే చంపేస్తారు. రాజ్యాంగం చట్టాలు పోలీసులకు ఆ పవర్స్ ఇచ్చినాయా తీసుకుపోయి చంపేయడానికి? చంపేసి పూలు జాలించుకుంటారు, ఎన్కౌంటర్ స్టోరీలు వెళ్తారు. అంటే గా స్థాయికి దిగజారారు అధికారులు. ఇవి చిన్న విషయాలు కదా దాని ముందట. మనిషిని తీసుకుపోయి చంపేయి, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి తీసుకుపోయి చంపేయి, జైల్లోకి వెళ్ళి తీసుకుపోయి చంపేయి, జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్ళి తీసుకుపోయి చంపేయంటే చంపేసే స్థాయి నాయకులు ఇవాళ కీలకమైన స్థానాల్లో ఉన్నారు. వాళ్ళకి గిదెంతసేపు హరీష్ రావును పట్టుకపోయి విచారణ చేయడం, కేసీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణ చేయడం, ఇది చిన్నది ఎంట్రికంతా. అంత ముదురులు ఉన్నారు ఈ డిపార్ట్మెంట్లో. సో అయితే ఇప్పుడు బీఆర్ఎస్ విషయానికి వచ్చినట్లయితే సార్, ఆల్రెడీ చాలా వరుస కేసులు ఇప్పుడు బీఆర్ఎస్ మీద నమోదవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, దాని తర్వాత విద్యుత్ సంబంధించింది కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి కేసులు వరుసగా బ్యాక్ టు బ్యాక్ పెట్టడం వల్ల బీఆర్ఎస్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అసలుకే ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉంది, ఇలానే కంటిన్యూ అయితే బీఆర్ఎస్ తట్టుకోగలదా? అసలు దానివల్ల బీఆర్ఎస్కి సింపతి వస్తున్నది. ఎందుకు వస్తున్నదంటే ఇప్పుడు కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు. ఈరోజు వరకు సిబిఐ పిలిచింది లేదు, అడిగింది లేదు. అట్లా నడుస్తూ ఉంటుంది. అది ఆ పేరుతోనే ఏంటంటే మేడిగడ్డను కట్టకుండా వాయిదా వేయడానికి ఆ సిబిఐ ఎంక్వైరీ అనేది ఒక బహానా. కట్టే ఉద్దేశం లేదు. పోలవరంలో నీళ్లు ఆగనంత వరకు మేడిగడ్డ నుంచి పోతూనే ఉంటాయి. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే మేడిగడ్డ నిర్మాణం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ పేరుతోని దాన్ని పక్కకు పెడతారు. అది అందులో సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అంశం కూడా లేదు. అది క్లియర్ బ్లాస్ట్. ఆ అంశాన్ని సిబిఐకి ఇవ్వాల్సి ఉండే ఈ కోణంలో. ఎందుకంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. సౌండ్ రాగానే 6:20 మేడిగడ్డ దగ్గర పెద్ద ఎత్తున సౌండ్ వచ్చింది. చుట్టూ 4 ఊర్లో కినబడ్డది, 5-6 కిలోమీటర్లు. ఈ ఇంజనీర్ కూడా ఎవరైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కంప్లైంట్ ఇచ్చిండో రవి అని, అక్కడికి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఆయన ఆఫీస్ ఉంటుంది. అక్కడ ఒక్కసారి దద్దరిల్లింది.
ఏమైందని పరిగెత్తుకొని వచ్చి చూశాడు. చూసే వరకు పైన రోడ్డు మీద 1 ఇంచు కిందికి జారినట్టు అనిపించింది ఒక దగ్గర. ఓకే. అంటే కట్ మన సౌండ్ వస్తుంది వెహికల్ పోయేటప్పుడు. ఏందని చూస్తే సమానంగా ఉండాల్సిన స్లాబు ఒక ఇంచు తగ్గినట్టు అనిపించింది. ఇది విధ్వంసకర చర్య అని చెప్పి అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ పోతే ఎవరు లేరు ఆడ. అది అడవి ప్రాంతం, మాదేవ్పూర్ పిఎస్ పోయేసరికి ఎస్ఐ లేడు, సిఐ లేడు. ఆడ కంప్లైంట్ రాసి ఆడ పెట్టి వచ్చిండు కానిస్టేబుల్ చెప్పి. తెల్లారి పొద్దున వాళ్ళు వచ్చి రిజిస్టర్ చేశారు. ఈ రోజు వరకు దాని మీద ఎంక్వైరీ లేదు. ఎవరు దాన్ని ఆ రోజు అక్కడ ఎస్ఐ రాసి ఫైల్లో పెట్టిండు కదా, ఈ రోజు వరకు దాన్ని ముట్టుకున్న వాళ్ళు లేరు, తీసిన వాళ్ళు లేరు. ఫస్ట్ చేయాల్సింది దాని మీద సిఐ సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చి ఎంక్వైరీ చేయాలి, డిఎస్పీ రావాలి. ఎవరు చేయలే. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదలైంది కాబట్టి గవర్నమెంట్ అంతా కూడా డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో పోయింది. రెవెన్యూ, పోలీస్ వ్యవస్థ. కేసీఆర్ సీఎం అయినా చేయగలిగింది లేదు. అట్లా అది పెండింగ్ ఉన్నది. పీసీ కోర్స్ దాన్ని బయటికి తీయలే, ఎన్డీఎస్ఏ బయటికి తీయలే, స్టేట్ విజిలెన్స్ కమిషన్ బయటికి తీయలే. కనీసము సిబిఐ అన్న దాన్ని బయటికి తీసి ఎంక్వైరీ చేస్తే విచారణ ఇంకో తిరగబోతుంది. కానీ సిబిఐకి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఆ పాయింట్ లేదు. ఎంతసేపు ఏంటంటే నాసిరకమైన కట్టడము, ఎక్కువ పేమెంట్స్ అని పీసీ కోర్స్ ఏవైతే అబ్జర్వేషన్ చేశారో అవి నిలబడవు. అది దానిలో ఎవరికి శిక్ష పడేది లేదు, ఎవరికి ఏం జరిగేది లేదు. ఓకే. అయితే ఇప్పుడు మేజర్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు వరుసగా సార్ అంటే కేసులు పక్కన పెడితే కేసులు కేటీఆర్ మీద పెట్టిన కేసులో కూడా ఏ ఆధారం లేదు. ప్రైవేట్ అకౌంట్ పోలేదు ఆ డబ్బులన్నీ. ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చిందో వాళ్ళకే పోయినాయి. కాబట్టి అది కూడా నిలబడేది కాదు. ఇవేంటంటే ఈ ఆరోపణల పేరుతోని వీళ్ళ మీద ఏదో బురదల్లే ప్రయత్నం, జనాన్ని కొంత నమ్మించే ప్రయత్నం, కాలయాపన చేయడం, వాళ్ళని అరాధ్ చేయడం, సెన్సేషన్ చేసి మీడియా అటెన్షన్ని డైవర్ట్ చేయడం, ఇంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏదైతే ఉందో నెక్స్ట్ మళ్ళీ పుంజుకోవడానికి ఛాన్సెస్ ఉంటుందా? ఉంటే అసలుకి ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ ప్రభుత్వాలు దెబ్బతీస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కానీ అంటే కోలుకోలేని దెబ్బలు కొడుతున్నాయి. సో నెక్స్ట్ టర్మ్ కూడా కాంగ్రెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నాయి. ఇది ఫ్యూచర్లో బీఆర్ఎస్కి ఎంతవరకు దెబ్బ పడుతుంది అనుకోవచ్చు ఇలాంటి ఈ రోజుల్లో మీరు పుట్టక ముందు రాజకీయాలు ఎట్లుండేదంటే విలువలతో కూడిన రాజకీయాలు ఉండే, మంచి పనులు చేసి ఓట్లు అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షం అనేది ఏం చేయకపోయినా అధికార పార్టీ ఫెయిల్యూర్సే ప్రతిపక్షాన్ని గెలిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏమన్నా చేసింది ఎలక్షన్ల ముందు? ఏం చేయలేదు. ఇప్పుడన్నా 5 ఏళ్ళు వీళ్ళు కొట్లాడుతున్నారు, అసెంబ్లీలో కొట్లాడుతున్నారు, బయట కొట్లాడుతున్నారు, ఫీల్డ్ మీద పోతున్నారు, ఎక్కడ సమస్య ఉన్నా పోతున్నారు, ప్రజల మధ్య ఉంటున్నారు. బట్ ఆ పని కూడా కాంగ్రెస్ చేయలే. మరి ఎట్లా అధికారంలోకి వచ్చింది? సో అంటే ఆల్రెడీ 10 years అంత మంచిగా చేసినా కానీ ఓడిపోయింది కదా మరి. ఎందుకంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో రేవంత్ రెడ్డి ప్రతి దాన్ని డబల్ చేస్తా అని చెప్పాడు కదా, ప్రజలు నమ్మిళ్ళు నిజంగానే మాకు ఎక్కువ వస్తుందేమో. తర్వాత ఎక్కడో ఒక మూల కొంతమందికి ఒక బాధ ఉండే. వాళ్ళు ఎవరు అంటే ఉద్యమకారులు. ఏమనంటే మమ్మల్ని పట్టించుకోలేదు. సహజంగానే ఏంటంటే 100 మందో 200 మందో ఉంటే కేసీఆర్ గారు వాళ్ళని టేక్ కేర్ చేసేవాడు. వేలల్లో ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు. అంటే పేరు పెట్టి కేసీఆర్ గారు పిలవగలిగే వాళ్ళే వేలల్లో ఉన్నారు. కేసీఆర్తో డైనింగ్ టేబుల్ మీద ఒక్కసారన్నా లంచ్ చేసిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఉద్యమకాలంలో మా భుజాల మీద చేతులేసి మా ఇంటికి వచ్చి మా ఊర్లో వచ్చి పేరు పెట్టి నన్ను పిలవగలిగేవాడు, కనీసం ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఈ బాధ కొట్టినది. వాళ్ళు ఏం చేశారంటే ఇచ్చింది కాంగ్రెస్ కదా, తెచ్చింది కేసీఆర్ అయినా ఇచ్చింది కాంగ్రెస్ కదా, 2 సార్లు వీళ్ళకి ఇచ్చినాం, ఒకసారి వాళ్ళకి ఇస్తే ఏం పోతాను చూద్దాం అని అది క్యాంపెయిన్ చేశారు. తర్వాత బీఆర్ఎస్ బలహీనత ఏంటంటే వాళ్ళు చేసింది చెప్పుకోలేకపోయారు. నేను మొత్తం లెక్కేస్తే 25 కారణాలు వచ్చాయి. 26 కారణాలు. మేజర్గా ఏంటి సార్ దాంట్లో? ఫస్ట్ కారణం నరేంద్ర మోడీ. ఓకే. నరేంద్ర మోడీ ఏం చేసిందంటే ఎప్పుడైనా యాంటీ ఇన్కంబెన్సీ అనేది ప్రధానంగా ఉంటుంది. అయితే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే యాంటీ ఇన్కంబెన్సీ చీలాలని చూస్తారు. 2 ముక్కలు కావాలి, 3 ముక్కలు కావాలి. మీకు ఒకటి చెప్తాను నేను. రాజశేఖర రెడ్డి 2009లో ఎలక్షన్ పోయే ముందు ఆయన 5 ఏళ్ళు పరిపాలన చేసిన దానికి వ్యతిరేకత బాగుండే ప్రజల్లో. అప్పటికే చిరంజీవి పార్టీ వచ్చింది, దేవేందర్ గౌడ్ పార్టీ వచ్చింది, నవ తెలంగాణ దేవేందర్ గౌడ్. తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, యాంటీ ఇన్కంబెన్సీ చీలొద్దని చెప్పి మహాకూటమి పెట్టిండు. తనకు బద్ధ శత్రువు అయినా కేసీఆర్తో కలిసిండు. కేసీఆర్ కలవడు కాబట్టి తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిండు. అంటే
చంద్రబాబు స్ట్రాటజీ ఎట్లుండే అంటే యాంటీ ఇన్కంబెన్సీ చీలొద్దు, రాజశేఖర రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత అంతా ఒక్క దిక్కు ఉండాలి అని సిపిఐని, సిపిఎంను, కేసీఆర్ను అందరిని కలుపుకొని మహాకూటమి పెట్టిండు. ఓకే, నువ్వు ఎంత పని చేస్తావు అని ఈయన ఏం చేసిండు, జయప్రకాష్ నారాయణ ఎంకరేజ్ చేశాడు, చిరంజీవిని ఎంకరేజ్ చేశాడు, దేవేందర్ గౌడ్కు చెప్పిండు నువ్వు విడిగుంటే లాభం లేదు, చిరంజీవితో ఆయనే అనుకున్నాడు నేను నవ తెలంగాణ అంటే నాకు ఓట్లు పెట్టట్లేవు కాబట్టి చిరంజీవి పార్టీలో మెర్జ్ చేశాడు. అప్పుడు ఏమైంది, మహాకూటమి ఒక దిక్కైంది, చిరంజీవి, దేవేందర్ గౌడ్ ఈ కూటమి అంతా ఒక దిక్కైంది, జయప్రకాష్ నారాయణ ఒక దిక్కైండు, 3 దిక్కులో గెలిపోయినాయి ఓట్లు. యాక్చువల్గా ఒక్క ప్రజారాజ్యం దేవేందర్ గౌడ్ కూటమే 116 స్థానాలలో గెలుపు ఓటములను తారుమారు చేసింది. దానివల్ల 156 ఓట్ల సీట్లతోని అప్పుడు 294 అసెంబ్లీ మొత్తం సీట్లు, మరి 156 సీట్లతోని రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిండు. మొత్తం ఓట్ల సంఖ్య తీస్తే ఆయనకు వచ్చిన 35-38% కూడా రాలే. అంటే 100కి 60-63 మంది వ్యతిరేకించినా కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే రాజశేఖర రెడ్డి సక్సెస్ అయ్యాడు చీల్చడంలో. కేసీఆర్ ఏం చేసిండంటే ఆ ప్రయత్నమే చేయలేదు. చేయకపోయేసరికి ఏమైంది, నరేంద్ర మోడీ కౌంటర్ ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు లాగా. ఆయన కాంగ్రెస్తో పొత్తు కట్టే అవకాశం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేకమైనవి. అది తెలివి ఏం చేశాడు, తన శక్తులను వెనక్కి లాగాడు. ఎక్కువ సీట్లల్లో పోటీ ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇవ్వనీయకుండా కొత్త ప్రాంతాలకు ఎక్స్పాండ్ అయ్యే అవకాశం బండి సంజయ్ రూపంలో ఉన్నప్పుడు ముందు పోనీయకుండా బండి సంజయ్ని తప్పించాడు. దూకుడుగా పోతున్న ఎమ్మెల్యేలను పక్క పెట్టాడు, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని డమ్మీలకు టికెట్లు ఇచ్చాడు. ఇండైరెక్ట్గా కాంగ్రెస్ బలపడేటట్టు చేశాడు, వ్యతిరేకత అంతా కూడా కాంగ్రెస్ దిక్కుపోయేటట్టు చేశాడు. చాలామంది అడుగుతారు మరి ఆయన కాంగ్రెస్కు వ్యతిరేకమే కదా అంటే, కాంగ్రెస్ తెలిసిన శత్రువు ఆయనకు, కేసీఆర్ ఏమో కొత్త శత్రువు. ఈయన ఎక్స్పాండ్ అవుతున్నాడు భారత రాష్ట్రంతో పెట్టి. ముందు ఈ చికాకును తొలగించుకోవాలంటే కేసీఆర్ అప్పటికి మహారాష్ట్రకు వచ్చాడు, బలపడ్డాడు. ఒరిస్సాలో గిరిధర్ గోమాంగ్ చేరిండు, అక్కడ బలపడేటట్టున్నాడు. తమిళనాడు నుంచి ఆయన ఎవరో దళిత నాయకుడు వచ్చాడు, ఇంకా కొంతమంది వచ్చారు. ఇట్లా అన్ని భారతదేశ వ్యాప్తంగా ఆయనకు పేరు వస్తున్నది. ఇక్కడ చేసిన మంచి పథకాలన్నీ ప్రచారం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ని ఆపాలంటే ఇక్కడనే ఓడగొట్టాలి. కాంగ్రెస్ గెలిచినా పర్లేదు కానీ బీఆర్ఎస్ గెలవద్దు. ఈ స్ట్రాటజీతో నరేంద్ర మోడీ చేసిన ఈ ఓట్లు చీలొద్దు, ఒక్క దిక్కే ఉండాలి, కేసీఆర్ వ్యతిరేకమైన ఓటు, ఇది ఫస్ట్ కారణం. ఓకే, సెకండ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు. ఆ వరుసల 26 కారణాలు ఉన్నాయి. అందులో కేసీఆర్ స్వయం కృత అపరాధం కూడా ఒక కారణం, వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన పొరపాట్లు ఒక కారణం. మేజర్గా అదే పనిచేస్తుంది లేదు, మేజర్ కారణం నరేంద్ర మోడీ. అంటే లోకల్ ఉన్న క్యాడర్ అవన్నీ చిన్న చిన్న కారణాలు, అవన్నీ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత, అవన్నీ చిన్న చిన్నవి. అధికార మార్పిడి కాంగ్రెస్కు పోవడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ. ఓకే, అయితే ఇప్పుడు మీరు బీజేపీ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ బీఆర్ఎస్ని దెబ్బకొట్టే ప్రయత్నంలో కాంగ్రెస్కి ప్లస్ అవుతుంది అనుకోవచ్చా, బీజేపీకి కొత్తగా అవకాశం వస్తుంది అనుకోవచ్చు? కాంగ్రెస్కు ప్లస్ కాదు, బీజేపీ కొంచెం బెటరు, కానీ బీజేపీ వాళ్ళు అందుకునే స్థాయిలో లేరు. లేరు, ఎందుకంటే వాళ్ళకి లీడర్షిప్ లేదు, వాళ్ళకు క్యాడర్ పెరుగుతున్నది. అప్పటి వేరు, పార్లమెంట్ అప్పుడు 8 సీట్లు వచ్చినాయంటే ఆనాడున్న పరిస్థితి వేరు. బట్ గ్రామాల పరిస్థితి ఏంటంటే సంచి భుజాన తలిగించుకొని చాప కింద నీళ్ళలో చాపలాగా ఈ ఆర్ఎస్ఎస్ రకరకాల వింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళంతా ప్రజల్లోకి వచ్చి పనిచేస్తున్నారు. బట్ దాన్ని అందుకోగలిగే స్థాయిలో దాన్ని పోల్ మేనేజ్మెంట్ చేసుకొని ఓట్ల రూపంలో అవి సమీకరించుకొని ఒక బలమైన వ్యక్తి నిలబెట్టి సీట్లు గెలిచే పరిస్థితి బీజేపీకి ఇప్పుడు రాలేదు. ఈ ప్రయత్నం ఇంకో 7 ఏళ్ళు నడిస్తే 2033 ఆ టైం వరకు ఒక మెయిన్ స్ట్రీమ్లో బీజేపీ ఉంటుంది. 7 ఏళ్ళు మంచి లీడర్ లేడానికి వచ్చేసా బీజేపీ నుంచి? ఒకటి ఏంటంటే టాప్ లీడర్షిప్లో కుమ్ములాటలు ఉన్నాయి, ఒకరు ముందు పోతాంటే ఇంకోరు వెనక్కి లాగుతున్నారు. తర్వాత ఐడియాలజీని వదిలేసింది బీజేపీ. ఎటువంటి వాళ్ళు వచ్చినా తీసుకుంటున్నది, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి ఈటెల రాజేందర్ వచ్చినా తీసుకుంటారు, పెట్టుబడిదారుడు వివేక్ వచ్చినా తీసుకుంటారు, అట్లా అరుణని తీసుకున్నారు, ఇంకెవరెవరైనా తీసుకున్నారు. అంటే కాంగ్రెస్ నుంచి రాని, బీజేపీ నుంచి రాని, బీఆర్ఎస్ నుంచి రాని, ఎక్కడి నుంచి అన్నా రాని, వాళ్ళు ఐడియాలజీతో సంబంధం లేకుండా బీజేపీ తీసుకుంటున్నది. దానివల్ల పార్టీ పొల్యూట్ అయింది. ఇంకోటి ఆర్ఎస్ఎస్ నాయకత్వానికి వీళ్ళు లోబడి ఉండరు.
ఓకే. ఎందుకంటే వీళ్ళ ఫిలాసఫీ వేరు. కాంగ్రెస్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, బీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఎట్లా ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ కట్టుబడి ఉంటారు. బయటికి జై శ్రీరామ్ అన్నా కూడా వాళ్ళు ఆర్ఎస్ఎస్ విధానానికి వాళ్ళు కట్టుబడి ఉండరు. కాబట్టి అదొక బలహీనత. తర్వాత నాయకత్వ కుమ్ములాటలు జనరల్గా బీజేపీలో కమ్యూనిస్ట్ పార్టీలలో ఉండవు. కానీ ఈ సరుకంతా కల్తీ అయింది కదా. ఈ కల్తీ సరుకంతా వచ్చేసరికి కుమ్ములాటలు స్టార్ట్ అయినాయి. ఆ కుమ్ములాటల మధ్యలో ఎవరికి ఇవ్వాలనో తెలియక రామచందర్కి ఇచ్చారు. ఆయన పక్క ఆర్ఎస్ఎస్ మనిషి. నాకు 48 ఏళ్ళ కింద నా ఫ్రెండ్ ఆయన, కాలేజ్ జూనియర్. అట్లా రామచంద్రన్ మంచి వ్యక్తే, కానీ ఈ కుమ్ములాటలను ఆపగలిగే శక్తి ఆయనకు లేదు. తర్వాత ఒక క్యాండిడేట్ని 2-3 ఏళ్ళ ముందు నుంచే సీఎంగా ప్రాజెక్ట్ చేయాలి. బీజేపీలో ఆ కల్చర్ లేదు. ప్రధానమంత్రి మోడీని గెలవక ముందు ప్రాజెక్ట్ చేశారు తప్ప ఏ రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఎవరిని ప్రాజెక్ట్ చేయరు. తర్వాత ప్రధానమైన స్థానంలో కిషన్ రెడ్డి గారు ఉన్నారు క్యాబినెట్ మినిస్టర్గా. క్యాబినెట్ మినిస్టర్కు సీఎం స్టేచర్ ఇద్దామంటే ఇక్కడ బీసీలకు ఇస్తామని మాట ఇచ్చారు. ఆయనే ఆ బీసీ లీడర్ని ఎదగనియాడు. ఆ బీసీ లీడర్లు ఇద్దరు కొట్లాడుకుంటాను. కిందనేమో లీడర్షిప్ లేదు, ఎవరి వర్గాలు వాళ్ళకు ఉన్నాయి. తర్వాత కింద పెట్టుబడి పెట్టి పార్టీని బలోపేతం చేసే పరిస్థితి బీజేపీ తీసుకుంటలేదు. ఈ అన్ని కారణాల వల్ల బీజేపీ అనేది నెక్స్ట్ ఎలక్షన్లో ఒక 10-15% ఓట్లకు పరిమితం అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కేసులు కావచ్చు, ఇన్సిడెంట్స్, వీటన్నిటి వల్ల బీఆర్ఎస్ భవిష్యత్ అంటే ఏం చెప్తారు సార్? బీఆర్ఎస్ భవిష్యత్ చాలా పదిలంగా భద్రంగా ఉంది. వాళ్ళు ఏం చేయకపోయినా, కేసీఆర్ గారు బయటికి రాకపోయినా ఏం కాదు. ఇప్పుడు హరీష్ రావు వర్గం ఒకటి అంటారు, అవన్నీ పోయినాయి. ఇప్పుడు వర్గాలు లేవు. వాళ్ళ మధ్యలో కవిత గారు, కవితను బయటికి పంపించారు. కాబట్టి ఇప్పుడు కవిత అట్లీస్ట్ చీల్చడానికి ఏం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీలో అన్ని సెటిల్ అవుతున్నాయి. ఇప్పుడు కవిత ఇష్యూ సెటిల్ అయింది, ఒక రౌండ్ తిరిగింది, అందరు నాయకుల మీద కామెంట్ చేసింది, వాళ్ళే రిటాలియేట్ చేశారు. ఇప్పటివరకు పార్టీలో ఉన్న అగ్రనాయకులు ఎవరు కూడా కవిత మీద స్పందించలేదు. ఎందుకంటే ప్రజల్లో దానికి పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. ఆమె కూడా వెనక్కి తగ్గింది. ఇప్పుడు హరీష్ రావుకు కేటీఆర్ మధ్యలో మంచి చక్కటి సంబంధం ఉంది. వాళ్ళు ఇద్దరు ఎక్కడున్నా కలిసే ఉంటున్నారు. వాళ్ళు ఏమీ విడివిడిగా ఉండట్లేదు. ఎవరి వర్గాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేసుకోవట్లేదు. వర్గాలు ఏం లేవు. వాళ్ళ కేసీఆర్ గారు సింహం అడవిలో ఉన్న ప్రజల మధ్య ఉన్న సింహమే. ఆయన ఒక్కసారి బయటకు వచ్చిందంటే మొత్తం ఛానళ్ళన్నీ ఆయన చుట్టే ఉంటాయి. హెల్త్ కూడా సహకరించాలి. నెక్స్ట్ బ్రహ్మాండంగా ఉంది ఆయన హెల్త్. నేను మొన్న 8 అవర్స్ ఉన్నా ఆయనతోని కలిసారు. 8 అవర్స్. నేను జస్ట్ 10 నిమిషాల కోసం కలవడానికి పోయినా, కూర్చోమంటే అట్లే కూర్చున్నా. 8 అవర్స్ ఉన్నా, పర్ఫెక్ట్ ఉన్నాడు. ఆయన కుర్చీలోకి లేవని కూడా లేవలేదు. కనీసం నేను 2 సార్లు యూరినల్స్ పోయినా కానీ ఆయన ఒక్కసారి లేవలేదు, సిగరెట్ కూడా తాగలేదు. పర్ఫెక్ట్ ఉన్నాడు ఆయన. ఏం ప్రాబ్లం లేదు ఆయనకి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే. అయితే ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే హరీష్ రావు గారిది ఏదైతే ఇప్పుడు ఆ కేసు విషయంలో ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు, కొంచెం అతిగా అంటున్నారు. సో ఆయన మైండ్ సెట్ అంటే ఎలా ఉంది, ఈ కేసు పట్ల ఎలా ఉంది అనుకో? హరీష్ రావు డే 1 నుంచి ఇప్పటిదాకా ఒక తీరే ఉన్నాడు. ఆయన ఎప్పుడు అతిగా దూకుడు చేయడు. ఏదో నిర్లిప్తతతో నిరాశతోని కుంగిపోయింది కూడా లేదు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వనప్పుడు కూడా కుంగిపోలేదు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక పొంగిపోలేదు. ఇవన్నీ ఆయన గోళీలాట. హరీష్ రావు లాంటి వ్యక్తికి 25 ఇయర్స్ నుంచి ఆయన ఎదుగుదలను చాలా క్లోజ్గా చూస్తున్న వ్యక్తిని. కాబట్టి ఆయన ఎప్పుడూ ఒక తీరే ఉంటాడు. మనకు చాలా తక్కువ మంది ఉంటారు హరీష్ లాంటి లీడర్స్. అంటే ఉద్యమంతో పాటే ఎదిగిన వ్యక్తి ఆయన. సో ఒక ఎగ్జాంపుల్ అంటే లైక్ చెప్పాలంటే ఏం చెప్తారు సార్ అంటే హరీష్ రావు గారి గురించి? ఎవరైనా రాజకీయ నాయకుడిగా ఉండాలి అని అనుకుంటే హరీష్ రావు ఒక పెద్ద విశ్వవిద్యాలయం. ఓకే. ఆయన నుంచి నేర్చుకోవాలి అంతే. ఓకే. సో అయితే ఇప్పుడు మేజర్గా ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో దీంట్లో సో ఇంత మునుపు ఒకటే ఉండేది, ఇప్పుడు 3 కార్పొరేషన్లు 3 మేయర్లు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చే ప్రయత్నాన్ని తీసుకొస్తున్నారు. సో దీంట్లో ఇది చేయడం వల్ల రాజకీయంగా ఇటు కాంగ్రెస్ కావాలని చేస్తుంది అనుకోవచ్చా, లేకపోతే దీన్ని ఎలా చూడొచ్చు సార్? అసలుకి ఇది అత్యంత ఎక్కువ నష్టం మజ్లిస్కి. మొత్తం హైదరాబాద్ మీద షేన్షా లాగా నా పెత్తనం ఉందని చెప్పుకుంటున్న ఓవైసీని ఒక మూలకు నెట్టి పడేస్తున్నారు. నీకు ఇంతేరా బాబు, నువ్వు మీలో ఒక 3 కార్పొరేషన్లలో కూడా ఒక మూలకు పడి ఉండాలి నువ్వు అని నెట్టేస్తున్నారు. ఇంకా ఆయన రోల్ చాలా మినిమైజ్ అయిపోతుంది. హైదరాబాద్ కార్పొరేషన్లోకి వస్తాయేమో బహుశా ఓల్డ్ సిటీ, అందులోకెళ్ళి కొన్ని సైబరాబాద్ తీసుకొని కొన్ని రాచకొండకు తీసుకున్నారు అనుకుంటే మేడ్చల్ అని పేరు పెడుతున్నారు. ఇట్లా పెట్టడం వల్ల ఏమైందంటే ఆ ముస్లిం స్థానాలు కూడా పెరిఫెరీలో ఉన్న పాడ్ షరీఫ్ అవన్నీ ఉన్నాయి కదా, ఫలక్నామా ప్యాలెస్ దిక్కున్నాయి. అవి కనుక సైబరాబాద్ పోయి
కొంత హైదరాబాద్కి వచ్చి కొంత కనుక రాచకొండ పోయినాయి, అంటే రాచకొండ అంటే మేడ్చల్కి పోయినాయి అనుకోండి, ఇంకా ఏ కార్పొరేషన్లో కూడా మజ్లిస్కి నిర్ణయాధికారం ఉండదు. ఎవరితో పొత్తు కలవాలన్నా కూడా మినిమం సీట్లు ఉంటాయి వాళ్ళకు, ఆడో 10 ఆడో 10 ఆడో 10, లేదా అన్నీ కలిపి ఒకటే హైదరాబాద్ కింద తీసుకున్నారనుకో ఓ బలమైన పోటీ ఓన్లీ హైదరాబాద్లో ఇవ్వగలుగుతుంది. మేడ్చల్లో 0 అవుతుంది, ఇక్కడ కూడా 0 అవుతుంది సైబరాబాద్లో. అయితే పేర్లు ఎట్లా పెట్టాల్సి ఉండే అంటే సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్ అని పెడితే బాగుండేది. దాన్ని అట్లా కాకుండా మేడ్చల్ మల్కాజ్గిరి అనేసరికి సికింద్రాబాద్ అస్తిత్వం దెబ్బతింటుందని చెప్పి సికింద్రాబాద్లో ఎక్కువ స్థానాలు హైదరాబాద్కి వస్తున్నాయి. అయితే ఆ పేర్లు పెట్టడంలో ఒక తప్పు జరిగింది, బౌండరీస్ కూడా ఫిక్స్ చేయడంలో కూడా తప్పులు జరిగినాయి. సరే ప్రతిపక్షాలు వాళ్ళు కొట్లాడిండ్లు, ఏం చేస్తారో చూడాలి. ఫైనల్గా అధికార పార్టీ ఏ గీతలు గీస్తుందో ఆ గీతలనే కొట్లాడాల్సి వస్తుంది వాళ్ళకున్న పవర్స్ని బట్టి. రేపు మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు బైఫర్కేషన్ జరగవచ్చు మళ్ళీ. అయితే ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి ఆ కార్పొరేషన్లలో ఇప్పుడు ఉన్నది ఒకటంటేనే చాలా మీరు అన్నట్టు ఇప్పుడు ఒకరికి సపోర్ట్ ఉంటుంది అనుకోవచ్చు. ఇప్పుడు 3 ఉంటే అది ప్రజలకు నిజంగా అది అంటే హెల్ప్ అవుతుందా లేకపోతే లాస్ అవుతుందా? అంటే సామాన్యులకు విషయానికి వచ్చినట్లయితే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే 300 మంది కార్పొరేటర్లు ఒకటే కార్పొరేషన్లో ఉండడం అనేది కొద్దిగా కష్టమైన పని. ఎందుకంటే వాళ్ళు కౌన్సిల్ సమావేశాలలో ఏదన్నా ప్రస్తావించాలన్నా కూడా సంవత్సరం దాకా వానికి ఛాన్సే రాదు, 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. రెండోది మున్సిపాలిటీకి ఏదైనా పనుల మీద పోతే అదొక బస్ స్టాండ్ లాగా అయిపోతుంది. ఎవరు మున్సిపాలిటీ వాళ్ళకు ఉండి ఇట్లయితే వాస్తవంగా కార్పొరేషన్లు 9 మున్సిపాలిటీలు ఈ ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఏవైతే ఉండేనో ఇంకా బాగుండే అప్పుడు. ఇప్పుడు దాన్ని అంతా కలపడం వల్ల ఇది నష్టమే అవుతుంది. బట్ ఒకటే కార్పొరేషన్లో ఉంచేదానికంటే 3 కార్పొరేషన్లు కొంచెం బెటరు. ఈ 3 కార్పొరేషన్ల కంటే ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ఇంకా బెటర్. అంటే ఎక్కడికక్కడ నాగారం మున్సిపాలిటీ, నాగారపుల్లంతా మున్సిపాలిటీ పోయి పనులు చేయించుకుంటారు. దాన్ని అంతా క్లబ్ చేయడం అనేది ఒక కుట్ర ఉన్నది దాని వెనకాల. అదంటే రేపు దీన్ని సెకండ్ క్యాపిటల్ చేయాలని అట్లా చేయాలనే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ కుట్రలో భాగంగా చేస్తున్నారు. వాస్తవంగా ప్రజలకు ఎప్పుడు సౌకర్యం అంటే ఈ రేవంత్ రెడ్డి పుట్టి పెరిగిన టీడీపీ ఏదైతే ఉన్నదో, పుట్టింది టీఆర్ఎస్ఏ కానీ పెరిగింది టీడీపీ కాబట్టి ఆ టీడీపీలో ఎన్టీ రామారావు తహసీల్ వ్యవస్థను, అంటే ఒక నియోజకవర్గానికి ఒక తహసీల్ ఉన్న రోజుల్లో, 1-2 తహసీల్ ఉన్న రోజుల్లో పరిపాలన వికేంద్రీకరణ అనే పేరుతోని ఈ మండలాలు చేశాడు. చాలా రిలీఫ్ ఉన్నది అది మండలాలు చేయడం వల్ల. కేసీఆర్ 9 జిల్లాలను 32 జిల్లాలు చేశాడు. చాలా రిలీఫ్ ఉంది. కలెక్టర్ పొద్దున బయలుదేరిండంటే లంచ్ టైం వరకు ఆ జిల్లా మొత్తం తిరిగి వస్తాడు. ఎవరైనా పొద్దున బయలుదేరి పని కోసం వచ్చి సాయంత్రానికి ఇంటికి పోయేవాళ్ళు రైతులు. ఎప్పుడైనా ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది. అయితే ఈడున్న మున్సిపాలిటీలను కార్పొరేషన్లను అన్నీ తీసుకొచ్చి ఈ 3 కలపడం అనేది అది రాంగ్ స్టెప్. అది ప్రజలకు అసౌకర్యం అది. బట్ ఒకటే కార్పొరేషన్ ఉండే బదులు ఈ 1,40,00,000 మంది ఉన్నారు హైదరాబాద్లో. సరే ఓటర్లను పిల్లల్ని తీసేస్తే 1,000,000 ఓట్లు ఉంటాయి. ఈ 1,000,000 ఓట్లను ఒకటే కార్పొరేషన్ చేసే బదులు 3 చేయడం అనేది కొంచెం గుడ్డిలో మెల్ల ఉన్నది ఉన్నట్టే ఉంటే ఇంకా బాగుండేది. వాటిని స్ట్రెంథన్ చేసి ఇప్పుడు నేను తుమ్ముకుంటలో ఉంటా. తుమ్ముకుంట మున్సిపాలిటీ ఉంది కదా, మాకు ఈజీ ఉండేది. ఇప్పుడు ఎక్కడికి పోవాలి మేము? కీసరా పోయి ఆ మున్సిపల్ ఆఫీస్ పోవాలి. ఈ జిహెచ్ఎంసీ ఆ ఏరియా వింగ్ అంతా కీసర్లో ఎక్కడనో పెట్టారు. సో అంటే అట్లా మళ్ళీ దాన్ని చేంజ్ చేసే ఛాన్సెస్ లేకపోతే ప్రభుత్వం అనుకుంటే ఏమన్నా ఛాన్సెస్ కేసీఆర్ గారు వచ్చినాకనే అవుతుంది. అయితేనే ఇక్కడ కాంగ్రెస్ ఉన్నప్పుడు అవ్వదండి, వాళ్ళు చేయరు. ఓకే. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వార్డుల పునర్విభజన అనేది కూడా తీసుకొస్తున్నారు. సో దీనివల్ల ఈవెన్ లోకల్ లీడర్స్కి ఏదైతే ఉన్నాయో వాళ్ళకు తంగులాటలు జరుగుతాయా లేకపోతే అదేమైనా హెల్ప్ అవుతుందా? మరి అంటే ఎప్పుడైనా లోకల్ లీడర్స్ అంటే రిజర్వేషన్స్ తేడా వస్తే కూడా వాళ్ళ సీట్ పోతుంది కదా. లీడర్ అనేవాడు కేవలం ఒక డివిజన్కే పరిమితమై ఉన్నాడు, ఒక ఏరియా మొత్తానికి ఉంటాడు కాబట్టి పెద్దగా ఫరక్ పడేది ఏమి ఉండదు. సో అంటే ఈ వీళ్ళకు పెద్దగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చు. వాడు లీడరే కాడు, కేవలం ఒక చిన్న డివిజన్కు పరిమితం అయితే లీడరే కాడు. కాబట్టి లీడర్ అనేవాడు ఒక టవరింగ్ పర్సనాలిటీ లాగా ఎదగాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి షామీర్పేట ఉంది, కంటోన్మెంట్ ఒక ప్రాంతం, తిరుమలగిరి ఏరియా ఒక ప్రాంతం, అవతల ఒక ప్రాంతం, అందులో ఒక 4-5 డివిజన్లు వస్తాయి. ఆ 4-5 డివిజన్లు ఎక్కడ తనకు రిజర్వేషన్ ప్రకారం అవకాశం ఉంటే
అక్కడ పోటీ చేయాలి. అవును. ఇక నేను ఇప్పుడు ఈ బోలక్పూర్ డివిజన్లో ఉన్నా, నాకు అక్కడ మహిళ వచ్చింది, నేను చేస్తాను. లేకుంటే నా డివిజన్ 3 ముక్కలు చేశారు, ఇటు కొంత కలిపారు. ఇది ఏం లీడర్షిప్ అది? ఏ పార్టీకైనా అట్లాంటి లీడర్స్ పెద్దగా ఎదగలేరు. పార్టీ బలంతోనన్నా గెలుచుకోవాలి, సొంత ఇమేజ్తోనన్నా. ఎందుకంటే ఒక లోకల్ కాబట్టి. 4-5 డివిజన్లలో ఎదగాలి లీడర్ అనేవాడు. అట్లా. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు ఒకవేళ ఈ 3 విభాగాలు సంబంధించినటువంటి విషయం మాట్లాడుకుంటే హైదరాబాద్ రాజకీయం ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్? అంటే ఇప్పుడు ఇక్కడ పరిస్థితి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే కొంత బీజేపీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నది, ఇక్కడ మజ్లిస్ ఎక్కువ ఉన్నది. కాబట్టి వాళ్ళు ముస్లిం పోలరైజేషన్ చేస్తే వీళ్ళు హిందూ పోలరైజేషన్ చేస్తారు. బహుశా నేను అనుకుంటా ఈ ఎలక్షన్ల కంటే కొంచెం ముందే మళ్ళీ మత ఘర్షణలు కొంత జరగవచ్చు. ఎందుకంటే బీజేపీ తను గెలవాలంటే ఇట్లాంటివి చేస్తుంటుంది. ఏది ఎట్లున్నా కూడా ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఎందులో రాకపోవచ్చు. అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, దాని బలం దానికి ఉంటుంది. టీఆర్ఎస్ ఆల్రెడీ కౌన్సిల్లో ఇదివరకు 2 సార్లు గెలిచింది. కాబట్టి ఓట్స్ డివిజన్ అవుతాయి. కొంచెం డబ్బు ప్రభావం ఎక్కువ ఉంటుంది. మన జూబ్లీస్లో చూసినాం, రాత్రి ఫలితం తారుమారైంది. గ్రౌండ్ లెవెల్లో ఉంటాయి, గ్రౌండ్ లెవెల్లో ఫలితం తారుమారైంది. ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళు ఇష్ట ప్రకారం ఓటేసే పరిస్థితి లేదు, ప్రలోభాలకు గురవుతున్నారు. కాబట్టి మిక్స్డ్ రిజల్ట్స్ వస్తాయి. ఎక్కడికక్కడ వేరువేరు శక్తులతో కలిసి ఒక కంబైన్డ్గా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకే పార్టీగా రాకపోవచ్చు ఎవరికి. ఓకే. గత అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే కాంగ్రెస్ అంటే కంపేర్ చేయరాదు పాలిటిక్స్. అంటే ఫస్ట్ మేము ఏమంటున్నాం, గత అసెంబ్లీ ఎన్నికలు చూస్తే కాంగ్రెస్ ఎక్కడ కూడా గెలవలేదు, అంటే సిటీ ఏరియాలో ఎక్కడ గెలవలేదు. ఈసారి మరి మున్సిపల్ అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా ఉంటుంది? ప్లస్ అవుతుంది కదా కాంగ్రెస్కి, ఎందుకు అంటే అధికార పార్టీ కాబట్టి. మన జూబ్లీస్లో వాస్తవం కాంగ్రెస్ గెలవపు. ఒకటేమో ఎట్లాగో ఇప్పుడు ఓటేసి గెలిపించినా కూడా కేసీఆర్ అయితే సీఎం కాలేడు కదా, పనులు చేయించుకోవాలంటే అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది. ఈ పిల్లోడు యువకుడు, ఆమె మహిళ అయిపోయింది. అట్లా అది కొంత పోలరైజ్ అయింది, డబ్బులు కూడా ప్రభావం చూపెట్టినాయి. ఇప్పుడు కూడా ఆ రెండింటి ప్రభావం ఇప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి అంత బలహీనంగా ఏముండదు కాంగ్రెస్. కొంత కాంగ్రెస్ కూడా పోటీ గట్టిగానే ఇస్తుంది, అంటే డబ్బు ప్రభావం కావచ్చు, అధికార ప్రభావం కావచ్చు. సెకండ్ ఏంటంటే మజ్లిస్ తన స్థానంలో తను షేన్షా, అక్కడ ఎవరు కొట్టలేరు. బీజేపీ వాళ్ళని చూపెట్టి కొంత ఓటు తెచ్చుకోగలుగుతుంది. బీఆర్ఎస్కు సంస్థాగతంగా తనకున్న ఒక బలమైన ముద్ర తనకుంది. కేటీఆర్ ఒక పెద్ద అసెట్ వాళ్ళగా అర్బన్లో చాలా చేశాడు ఆయనే. దాని మీద ఒక బుక్ రాయొచ్చు, హైదరాబాద్లో 10 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి మీద ఇంకెవరు చేయలేదు ఎప్పుడు. కాబట్టి ఎవరి ప్లస్ పాయింట్స్ వాళ్ళకు ఉన్నాయి. సంకీర్ణంగా ఉంటుంది, మిశ్రమ అంటే కౌన్సిల్లో కొన్ని కలిస్తేనే మేయర్ స్థానాన్ని తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఓకే. సో మొత్తంగా ఈ 3 డివిజన్లు ప్రాసెస్ అనేది ప్రజలకు హెల్ప్ అవుతుంది అనుకోవడంలో డౌట్. అంటే ఒకదాని బదులు 3 ఉంటే కొంచెం బెటరు. అసలు ఉన్నదాన్ని అట్లే ఉంచితే ఇంకా బాగుండేది అనేది నా అభిప్రాయం. ఓకే. ప్రజల కోణంలో. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా పి ప్రకాష్ గారు మనతో పాటు చెప్పినటువంటి విషయాలు. సో ఈ ఇష్యూస్ మీద మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.